తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఒకేసారి నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఇదే సమయంలో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఒకేసారి నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. ఇదే సమయంలో పరస్పరం ఇరువురు కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ అలాగే వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేయడానికి అక్కడికి చేరుకున్నారు. వారి వెంబడి భారీగా రెండు పార్టీల కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. పరస్పరం నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువురు కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు ఫోన్లో. కార్తీక్, ఎట్లా ఉంది పరిస్థితి? సద్దుమణిగిందా? ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు కూడా చివరి రోజు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా మోహిత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థిగా కూడా పులివర్తి నాని ఇద్దరు కూడా నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరడం కూడా జరిగింది. అయితే ఒకరు ఒక వైపు వస్తున్నారు, మరొక రూట్ మ్యాప్ లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. అయితే రెండు శ్రేణులు కూడా ఒక్కసారిగా ఆర్ఓ కార్యాలయం ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కూడా రెండు పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘర్షణ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. పరస్పరం రాళ్ళ కూడా ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి పరిస్థితి. క్రమంలో పలువురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాలని చెప్పుకోవచ్చు. గాయాలైనటువంటి వ్యక్తిని అక్కడే ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్ల దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలని అందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే తెల్లవారుజాము నుంచే కూడా ఇద్దరు కూడా రెండు ఖచ్చితంగా గొడవలు జరగకుండా చూడాలని చెప్పి పోలీసులు పలు రకాల చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆర్టీఓ ర్యాలీ వరకు బాగానే సాఫీగా సాగినప్పటికీ కూడా ఇరువురు అభ్యర్థులు కూడా ఒకేసారి ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఒక గొడవ తలెత్తినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఏదైతే వెళ్తున్నటువంటి క్రమంలో చెవిరెడ్డి కారు మీద కూడా రాళ్ళు వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టాయి. దాని కారణంగానే మేము తిరిగి బదిలివ్వాల్సి వచ్చిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతుంటే, లేదు ఒకరిపై ఒకరు ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే భౌతిక స్థితులకు కూడా దిగినటువంటి పరిస్థితి. సో దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ కూడా చెదురుమదురుగా అందరినీ కూడా చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే అందరినీ కూడా రెండు పార్టీల కార్యకర్తలని ఎవరికి వారిని వాళ్ళ వైపు పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఏ సమయంలో అభ్యర్థులు బయటకు వచ్చినటువంటి క్రమంలో మరొకసారి ఒకేసారి కలిస్తే మాత్రం పరిస్థితి అదుపు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు మాత్రం చాలా కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయకుండా కూడా. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్.